అమిత్ షా గారు నిన్న పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ తలుచుకున్నారంట. ఆయన ఇళ్లకు సంబంధించి ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రచారం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎలా రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ముగ్గురు నేతలతో పదే పదే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గురించి అని చెప్పేసి టీడీపీకి సంబంధించిన ప్రధాన మీడియాల్లోనూ ప్రధాన పత్రికల్లోనే ఫ్రంట్ లైన్ పేజీలోనే వచ్చాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా తలుచుకోవడం, అందులోనూ కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా జగన్మోహన్ రెడ్డి పర్టికులర్గా ఏం చేస్తున్నాడని మాట్లాడటం? నెంబర్ వన్, వాళ్ళేం తలుచుకోలేదు. వీళ్ళు కలవరింతలు అనేది వేరే వాళ్ళకి పోస్తా ఉంటారు. వీళ్ళకి ఆలోచన ఉంది. దాన్ని ఇన్ని రోజులు వీళ్ళ పేరుతో రాసుకుంటా ఉన్నారు. అది కొంచెం అవుట్డేటెడ్ అయిపోయింది. చెప్పి చెప్పి బోరు కొట్టినట్టుంది వాళ్ళకి. జనానికి బోరు కొట్టింది, వాళ్ళకి బోరు కొట్టినట్టుంది. కొత్తగా అమిత్ షా వచ్చాడు, ఆయన కూడా అడిగినా అంటే అది కొంచెం అనొచ్చు, ఏదో అడుగుతున్నాడు తెలుసుకున్నాడు. కాబట్టి వీళ్ళకున్నటువంటి కోరికలన్నింటినీ వేరే వాళ్ళ పేరుతో రాయడం అనేది వీళ్ళకి అలవాటు ఉంటుంది. హోం మంత్రికి ఇంకేం పని లేదా? హోంమంత్రి స్థాయి వ్యక్తి, దేశంలో నెంబర్ 2 ప్లేస్ లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇల్లు కట్టాడు, దాంట్లో ఎన్ని రూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉంటాడు, ఇవి అవసరం ఆయనకి? దీన్ని తీసుకొని ఏం చేస్తాడు? రెండోది, హోంమంత్రి గారికి జగన్ గారి గురించి తెలియదా? జగన్ గారు 5 ఏళ్ల పాటు కేంద్రంతో రెగ్యులర్ గా పోయి మాట్లాడినాడు, గంటల తరబడి మాట్లాడు. ఆయన మాత్రం జగన్ గారి గురించి తెలుసుకోకుండా ఉంటారా? ఒక కేంద్ర హోంమంత్రి జగన్ గారిని తెలిసి ఒక మాజీ ముఖ్యమంత్రి సమాచారం లేకుండా ఉంటుందా? కాబట్టి వీళ్ళు వచ్చి అడిగితే తప్ప తెలిసేదే పరిస్థితి ఉండదు. ఆయన అడుగుండడు, వీళ్ళు చెప్పుండరు. కాకపోతే వీళ్ళ కోరికలను మాత్రం వేరే వేరే పేరుతో ఎక్స్పోజ్ చేస్తుంటారు. ఉదాహరణకు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో ఆయన హౌస్ ఉంటుంది. నేను కూడా చూశాను. ఆ హౌస్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికన్నా చిన్నది. అది నేను చెప్పగలను. లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు చంద్రబాబు ఇంటికన్నా చిన్నది. అంటే చంద్రబాబు గారిది 400 రూములు ఉంటాయా? రూములు ఎందుకు ఉంటాయి? అదేమన్నా హోటల్? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో 100 రూములు, 100 బెడ్రూమ్లు అంటే ఏం చేసుకుంటాడు? 100 బెడ్రూమ్లు అయినా హోటల్ అయితే ఉంటాయనుకోవచ్చు. ఏం చేసుకునేది దాన్ని? ఒక లగ్జరియస్ బెడ్రూములు, లగ్జరియస్ బాత్రూమ్ ఏవేనంటే మనోడు లగ్జరీ కట్టాడు అనుకోవచ్చు. 100 రూములు పెట్టుకుని ఏం చేసుకునేది? కాబట్టి అది హాస్యాస్పదం. రెండోది, ఇవి తెలుసుకొని అమిత్ షా గారు చేసేదే ఉంది. కాబట్టి వీళ్ళ కోరికలను, వీళ్ళ ఆలోచనల్ని వివిధ పత్రికల రూపంలో, వాళ్ళ రూపంలో చెప్తుంటారు. అది బోరు కొట్టింది కాబట్టి ఇప్పుడు అమిత్ షా గారు అడిగాడంటూ వీళ్ళు చెప్పినట్టు ఏదో జగన్మోహన్ రెడ్డి మీద కోపం, వీళ్ళకున్న ఆసక్తిని ప్రదర్శించినట్టు అవుతుంది. సో రాజకీయంగా వచ్చినటువంటి వ్యాఖ్యలు తప్పితే ఏం లేదంటారు? రాజకీయ వ్యాఖ్యలు కూడా కావు, అర్థం పర్థం లేని వ్యాఖ్యలు అంటున్నారు. రాజకీయ వ్యాఖ్యలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇవేమైనా మాట్లాడితే రాజకీయ కేసులో మాట్లాడచ్చు. ఆయన ఇల్లుల గురించి మాట్లాడారంటే అసలు ఏది కాదు విషయం. అంటే చాలా సీరియస్ గా అమిత్ షా చూస్తున్నాడు, ఇంకా జగన్మోహన్ ఏదో చేయబోతారు. కొంతకాలం అట్లా నడవడం, జీవితం నడపాలి కదా. ప్రతిరోజు ఏదో ఒకటి షో నడపాలంటే ఆ రోజుకి ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి కాలం గడిచే రాజకీయం తప్ప ఇంకోటి ఏం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి కోపము, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల్ని వ్యక్తం చేస్తుంది తప్ప దీంట్లో వాస్తవాలు అయితే ఉండవు. ఈ తిరుపతికి సంబంధించిన ఘటన మీద కూడా హోంశాఖ సీరియస్ అయింది. ఎందుకు ఇలా ఘటనలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి, అంటే ఎప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి, అది కూడా తిరుమల దేవస్థానానికి సంబంధించి హోంశాఖ కలగజేసుకొని మాకు వివరణ ఇవ్వండి అని చెప్పేసి కోరింది. మరి దీన్ని ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రజాస్వామ్యవాదులుగా కేంద్ర హోంశాఖ నేరుగా టీటీడీ విషయాల్లో జోక్యం చేసుకుంటున్న వార్తలు చాలా అభ్యంతరకరం. అవునా? తిరుపతి దేవస్థానం ఏరియాలో జరిగిన గొడవ పట్ల మనకు వ్యతిరేకత ఉంది. ఆ చనిపోవడానికి సంబంధించి బాధ్యులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మనం కోరాలి. అది అవసరం, జరగాలి కూడా. కానీ ఈ పేరుతో ఒక ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఒక సంస్థలో నేరుగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం అభ్యంతరకరం. జోక్యం చేసుకునే ఆలోచన వాళ్ళకు ఉంటే, ఒకవేళ రాష్ట్రం జరిగే పరిణామాల పట్ల వాళ్ళకి ఏమన్నా అనుమానాలు, ఫిర్యాదులు ఉంటే గవర్నర్ ద్వారా వివరణ కోరు. గవర్నర్ ఉండేది అందుకే. కేంద్ర ప్రభుత్వం ఆలోచన, ఇప్పుడు ఉదాహరణకు ఒక గొడవ జరిగింది, ఏం జరిగిందని గవర్నర్ కి వివరణ తీసుకోవచ్చు. గవర్నర్ దగ్గర సిఫార్సు చేసుకో. అప్పుడు గవర్నర్ నుంచి వచ్చిన సమాచారంతో ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసి ఏంటిదని వివరణ అడగచ్చు. అంతే తప్ప నేరుగా ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉన్నటువంటి రాష్ట్ర పరిధిలో నేరుగా హోంశాఖ వాళ్ళు వస్తారు అనే తర్వాత ఉపసంహరించుకున్నట్టుగా చూశాను. కానీ ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పుండాలి. బహుశా వాళ్ళు ప్రతిపక్షంలో కాదు కాబట్టి ఇంటర్నల్ గా చెప్పుకుంటారు. కాబట్టి తిరుపతి దేవస్థానంలో కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నంత కాలం ఆ ప్రభుత్వం చేసే పనుల్లో వీళ్ళు ఇంటర్ఫేర్ కాకూడదు. అలా అవ్వకూడదా? అంటే చట్ట ప్రకారం అలా చేయకూడదని ఏమన్నా ఉందా, లేకపోతే అలా అవసరం లేదా? ఒకటి, చట్టపరంగా ఆబ్లిగేషన్ అనే దానికన్నా ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి. కేంద్ర ఉదాహరణకు
రాష్ట్ర రాష్ట్ర జాబితా కొన్ని ఉంటుంది. రాష్ట్ర జాబితాలో ఉన్నవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఉమ్, కేంద్ర జాబితా కేంద్రం, ఉమ్మడి ఉమ్, జాబితా ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఉమ్, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు శాంతి భద్రతలు, ఉమ్, లా అండ్ ఆర్డర్, ఉమ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి. వీటిలో ఏదైనా మీకు లోపం జరిగింది, తప్పు జరిగింది అనుకుంటే త్రూ గవర్నర్ ద్వారా వివరణ తీసుకోవచ్చు. ఉమ్, గవర్నర్ ఎప్పుడు నివేదిక అడగతా ఉండొచ్చు. ఉమ్, దాంతో మీకు అనుమానం వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, తప్పట్టచ్చు. ఒక ఎండ్ పాయింట్కి వెళ్తే అవసరం రాష్ట్రపతి పాలన కూడా పెట్టచ్చు. ఓకే. కానీ ఒక పద్ధతి ప్రకారం జరగాలి, కానీ నేరుగా హోంశాఖకు సంబంధించిన అధికారులు వచ్చి టీటీడీ ఈఓతో మాట్లాడతానని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఉమ్, ఇది ఫెడరల్ వ్యవస్థలో మంచి పద్ధతి కాదు. మీరు అనుమానం ఉంటే డైరెక్ట్ గవర్నర్ అడగండి. ఇంకా ఈ ప్రభుత్వం చేయలేదని నమ్మకానికి వస్తే అవసరం రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. ఓకే. అంతే ఓకే. తప్ప ప్రభుత్వానికి సంబంధం లేకుండా నేరుగా వచ్చి ఈ వ్యవస్థలో జోక్యం చేసుకుంటే అది అనుచితం అవుతుంది. అది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పుండాలి కూడా. బహుశా ఎందుకు వాళ్ళు చెప్పలేదు కదా? వాళ్ళు కూడా సంబంధించిన వివరణ ఇచ్చారు కదా, లెటర్లు పంపించారు కదా, ఏం జరిగింది ఏందనేది. ఆ వివరణ ఇచ్చారంటే ఇప్పుడు బాగున్నారు కదా కలిసి. ఉమ్, అదే ఇప్పుడు మీకు గుర్తుందా, సిబిఐ నీ రాష్ట్రంలో రాకూడదని చట్టం అవును చేసింది అవును ఎవరు? అవును అవును అవును. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు సిబిఐ రాకూడదు అనుకుంటే నేరుగా టీటీడీ దగ్గరికి ఎట్లా ఒప్పిస్తాడు? ఇప్పుడు బాగున్నారు, పరిస్థితులు బాగున్నాయి, ఆ, ఏదో జరిగిపోయింది, దాన్ని సరిదిద్ది అయినాకని చూడండి. ఆ, ప్రశ్నించలేదు కానీ రాకుండా అయితే ఆపినారు కదా. అవును. ఉమ్, ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ అవుతుంది కాబట్టి ఆయన ఆపాడు. ఓకే. అది కరెక్టే, కానీ ఇది బహిరంగంగా కూడా చెప్పాలి. ఉమ్, కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి సాహసాలు అయితే చేయకూడదు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు మౌనానికి కారణం కలిసి ఉన్నారు, బాగున్నారు. ఉమ్, లేకపోతే ఆయన విజృంభణ మామూలు ఉండదు. దేశవ్యాప్తంగా ఇలా చర్చపెడేసి ఉంటాడు ఉమ్, అసలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు ఎట్లా జరుగుతాయి. నిజానికి కరెక్ట్ కూడా అది. రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తప్పులు సమర్థించడం కాదు. ఉమ్, ఇక్కడ జరుగుతుంది తప్పుడు. ఉదాహరణకు ఇప్పుడు అక్కడేదో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఉత్తరప్రదేశ్ లో, నేరుగా హోంశాఖ వచ్చేస్తుంది, రాదు కదా. కానీ ప్రధానమంత్రి మాట్లాడినాడు, మీకేం సహాయం కావాలో చెప్పండి, ఏం చేస్తారు, అది కరెక్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానమంత్రి ఆ రోజు ఉన్నాడు, ఖండించాడు, దాని పట్ల తన అభిప్రాయం వ్యక్తం చేశాడు, ప్రభుత్వానికి అండగా ఉంటారన్నాడు, ఉమ్, అది కరెక్టే. అంతే తప్ప నేరుగా అధికారులు వీళ్ళు కోరితే రావచ్చు. మాకున్న మెన్ పవర్ సరిపోవట్లేదు, మాకున్న ఇంటెలిజెన్స్ సరిపోలేదు, మీరు రమ్మంటే అప్పుడు రావచ్చు. ఓకే. అయితే ఓకే. మీకు ఏమైనా కావాలని అడిగి మిలిటరీ లాంటి వాళ్ళని పంపించవచ్చు. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా జోక్యం అనేది కరెక్ట్ కాదు. ఓకే. ఓకే. మరి ఎందుకు లడ్డు విషయంలో ఇదే దూరంలో వెళ్ళలేదు కేంద్రం? మరి అప్పుడు కూడా ఇదే విషయాల మీద మాట్లాడాల్సింది కదా. ఇప్పుడు అదే అర్థం కాదు కదా. లడ్డు విషయంలో సిబిఐ వేశారు, అది కూడా వాళ్ళు ఒక ఇద్దరు, వీళ్ళు ఒక ఇద్దరు, ఉమ్, అది కూడా టైం బౌండ్ లేదు, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు వ్యవహరించే తీరు వివాదాస్పదంగా ఉంటుంది. ఒక పక్క మిత్రపక్ష